హలో నేను విశేషరావు. భారతదేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకొని నరేంద్ర మోడీ ఇవాళకి 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాల్లో 43 లక్షల కోట్ల రూపాయలు వినియోగదారుల నుంచి ప్రభుత్వానికి జమ అయింది పెట్రోల్ డీజిల్ రూపంలో, ఇంధన రూపంలో. మరి క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు తగ్గించారంటే తగ్గించలా. క్రూడ్ ఆయిల్ పెరిగింది ఇప్పుడు అని చెప్పి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేస్తున్నారు. 2014లో సుమారుగా సగటున లీటర్కి పెట్రోల్ రేటు 71 రూపాయి ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 115 నుంచి 117 రూపాయలు ఉంది. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూడండి. మరి అలా ఆ రేంజ్లో క్రూడ్ ఆయిల్ పెరిగిందా, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగిందా అని అంటే 2014 నుంచి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, పెరగలేదు. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ రేటు బ్యారెల్ $100 పైగా పెరిగింది. కానీ నిన్న మార్కెట్ చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ తగ్గింది. మరి తగ్గినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలి కదా, కానీ పెంచారు. భారతదేశంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం పెంచారు. యాక్చువల్గా ఇరాన్ అమెరికా మధ్య శాంతి కుదిరింది, కాల్పుల విరమణ, శాశ్వతంగా యుద్ధాన్ని విరమిస్తున్నారు అనేది నిన్న వినిపించింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది. దానికి అనుగుణంగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ రేటు తగ్గాల్సింది పోయి దానికి భిన్నంగా మరొకసారి పెట్రోల్ డీజిల్ రేటును పెంచేశారు. ఇప్పటి వరకు గత 3 వారాల నుంచి లీటర్కి ₹7.50 వరకు సుమారుగా పెంచారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాట్ ప్లస్ రవాణా ఛార్జీలు అదనం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్, రవాణా ఛార్జీలు వేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది. క్రూడ్ ఆయిల్ ఏమో పెరిగిన దాని ప్రకారం మళ్ళీ పెంచుతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకా పెంచే అవకాశం ఉందంటే దాదాపుగా లీటర్ పెట్రోలు 130 నుంచి 140 రూపాయల వరకు చేరే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అని అంటున్నారు. నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయిపోయేంత వరకు ఇంధన రేట్లను పెంచకుండా అలా ఉంచేశారు. 4 రాష్ట్రాల ఫలితాలు వచ్చేసాయి, ఇక అక్కడి నుంచి పెంచడం మొదలుపెట్టారు. ఇప్పటికీ 4 సార్లు పెంచారు, 4 విడతలుగా. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా పెంచే అవకాశం ఉంది అంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయిల్ కంపెనీలకి రోజుకి 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, ఈ నష్టాన్ని భరించలేకపోతున్నాయి అని చెప్తున్నారు. ఏ కంపెనీలు? ఆయిల్ కంపెనీలు హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పి, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అలాగే ఇండియన్ ఆయిల్. ఇవి ప్రభుత్వ రంగ సంస్థలు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలకి రోజుకి 1000 కోట్ల రూపాయల నష్టం వస్తుంది, అది భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచక తప్పదని చెప్పి పెంచేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పిఎం ఈ డ్రైవ్ అనేటువంటి ఒక పథకాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు కానీ, త్రిచక్ర వాహనాలు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ఏవైనా సరే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయండి అని చెప్పి 2024 అక్టోబర్ 1వ తారీఖున ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈవీ వాహనాల కొనుగోలు పెంచాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఆ ఈవీ వాహనాల్లో ఉండేటువంటి కొన్ని లోపాల కారణంగా పూర్తి స్థాయిలో అటు కన్వర్ట్ కావట్లేదు పబ్లిక్. ఇవాళకి కూడా పెట్రోల్, డీజిల్ వాహనాల మీదే ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఇంధన కొరతను తీర్చడానికి, ఇంధన దిగుమతులను తగ్గించడానికి పిఎం ఈ డ్రైవ్ అని పెట్టింది. ఈ పిఎం ఈ డ్రైవ్ పథకానికి సబ్సిడీని కూడా ఇవ్వడానికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంకా దాన్ని ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంటే సబ్సిడీ ఇవ్వడానికి సిద్ధమైంది. అంటే ఎంకరేజ్ చేయడం, ఈవీ వాహనాలను ఎంకరేజ్ చేయడం, కొనుగోలు ఎంకరేజ్ చేయడానికి. ఎందుకు కొనుగోలు చేయట్లేదు? సబ్సిడీ ఇచ్చిన వాహనాల ధర ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల ధర కంటే కనీసం 40%
30-40% ఎక్కువ ఉన్నాయి. ఒక కారు పెట్రోల్ లేదంటే డీజిల్ కారు 10 లక్షలు ఉంటే ఈవీ వెహికల్ 15 లక్షలు తక్కువ లేదు మినిమం బడ్జెట్లో. మరి ఇది అఫోర్డ్ చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈవీ వాహనాలకి జోలికి వెళ్ళట్లేదు, ఎంత సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడా. దీంతో పెట్రోల్ డీజిల్ వాడకం ఎక్కువైపోయింది. దిగుమతి చేస్తున్నటువంటి ఆయిల్, మన వాడకం ఎక్కువగా దిగుమతి చేసుకున్నటువంటి ఆయిలే. దాదాపు 85% మనం దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ని వాడుతూ ఉన్నాం. ఇది భారత యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. భారత ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఒక్క ఏప్రిల్ మార్చి నెలలోనే 1,70,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆయిల్ దిగుమతి చేసుకున్నామని చెప్పి లెక్కేస్తున్నారు సుమారుగా. పైగా డాలర్ రేటు పెరుగుతుంది, రూపాయి రేటు తగ్గుతుంది. ఈ క్రమంలో విదేశీ మారక ద్రవ్య నిల్వల సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు దిగుమతులు తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా పిఎం ఈ డ్రైవ్ అనేటువంటి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు వాటి కొనుగోలుని ప్రోత్సహించడానికి ఈ పెట్రోల్ డీజిల్ రేట్ని అమాంతం పెంచేస్తున్నారు. ఇలా ఇంధన ధరలని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈవీ వాహనాలకి అనివార్యంగా ప్రజలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సబ్సిడీని 2028 వరకు కొనసాగించాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. కాకపోతే సబ్సిడీని పెంచకుండా ఆ సబ్సిడీని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు ఆయిల్ డీజిల్ రూపంలో ఈ 12 ఏళ్లలో 43 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి జమ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ, ఏ ప్రభుత్వానికి అయితేనేమి, ప్రజల నుంచి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది కాబట్టి మా పరిధిలోది కాదు పెట్రోల్ డీజిల్ది ధరలు అని చెప్తూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో ట్యాక్సుల్ని తీసుకుంటుంది. ఆ వ్యాట్ని తగ్గించుకోండి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారే రాష్ట్రాలకు చెప్తున్నారు. కానీ ఏ రాష్ట్రం కూడా వ్యాట్ని తగ్గించుకునే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని మేము తగ్గిస్తున్నామని చెప్పి ఎలక్షన్ ముందు తగ్గించారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 రాష్ట్రాలది ఇప్పుడు పెంచుతూ ప్రజల నెత్తిన భారాన్ని మోపుతున్నారు. ఇదేదో పెట్రోల్ వరకే కాదు, కార్లు, 2 వీలర్స్ వరకే కాదు, మొత్తం రవాణా వ్యవస్థ మీద భారం పడుతుంది డీజిల్ రూపంలో. ఇప్పుడు ఆ భారం కారణంగా దానికి అనుగుణంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి అమాంతంగా. దాదాపు మీరు ఇప్పుడు బడ్జెట్ని లెక్కేసుకుంటే ప్రతి వాళ్ళది 15-20% పెరిగింది. ఇప్పటికే ఏ స్టోర్లోకి వెళ్ళినా కానీ యుద్ధం కారణంగా ధరలు పెరిగాయని చెప్పి ప్రతి వస్తువు ధరలు పెంచేశారు, అన్ని ధరలు పెంచేశారు. సో ద్రవ్యోల్బణం అదుపు తప్పేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇది ఆర్థిక మాంద్యానికి సంకేతం. ఇదంతా ప్రజల మీద పడుతున్నట్టు భారం, సామాన్యుడి మీద, మధ్యతరగతి మీద మోయలేనటువంటి భారం పడుతుంది. దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈవీ వెహికల్కి మీరు ట్రాన్స్ఫర్ కాండి, ఈవీ వెహికల్ కొనుక్కోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్పి చెప్తుంది. కానీ వెహికల్స్ కొనుగోలు చేయడం అంటే అంత ఈజీనా? ఇప్పుడు లక్షల్లో ఖర్చులు పెట్టి అంత కొనడం అనేది సాధ్యం కాదు. పైగా ఇంకొక రహస్యం కూడా ఉంది. ఇప్పటి వరకు పెట్రోల్లో E20 అంటే 20% మిథనాల్ని కలుపుతూ మనకు సప్లై చేస్తున్నారు పెట్రోల్ని. 10% మిథనాల్ కలిపి 2 నెలల వరకు సప్లై చేశారు. ఇప్పుడు 20% మిథనాల్ని కలిపి సప్లై చేస్తున్నారు. మళ్ళీ రేటు పెంచుతున్నారు. అంటే మిథనాల్ రేషియో 20% మిథనాల్ రేషియో పెంచి పెట్రోల్ని మనకు సప్లై చేస్తున్నారని అంటే ఆ 20% మిథనాల్ రేటు తక్కువగా ఉంటుంది. అది కూడా ప్రభుత్వానికి లాభమే. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరొక 10-15 రోజుల్లో 30% ఇథనాల్ని కలిపినటువంటి పెట్రోల్ సప్లై చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు సంకేతాలు ఇచ్చారని కూడా తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక మీరు వాడుతున్నటువంటి పెట్రోల్ వాహనాలు కథం, అవి ఆ మోటార్లన్నీ చెడిపోతాయి, మొత్తం మూలన పడే అవకాశం ఉంది. ఇప్పటికే E20 పెట్రోల్ వాడకం మొదలైన తర్వాత కొన్ని వేల వాహనాలు రిపేర్లు వచ్చాయి, అవన్నీ షెడ్యూల్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా E30 అంటే ఇథనాల్ 30 పెట్రోల్ని కనుక
ఇంట్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు వాడుతున్నటువంటి వాహనాలన్నీ మూలపడే అవకాశం ఉంది. అనివార్యంగా అప్పుడు ఈవీ వాహనాలని కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా కూడా పేద మధ్యతరగతి వర్గాలకు మోయలేనటువంటి భారం, వాళ్ళ మీద ఒక రకంగా చెప్పాలంటే పన్నుతున్నటువంటి కుట్ర. దీని నుంచి బయటపడాలి పేద మధ్యతరగతి వర్గాలని అని చెప్పి ప్రతిపక్షంలో ఉండేటువంటి రాహుల్ గాంధీ గారు చెప్తుంటే ఆయన మీద విదేశీ కుట్ర, దేశద్రోహి అనేటువంటి ముద్ర వేస్తున్నారు. మరి ఈ పెట్రోల్ పెంపకం, అలాగే పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ఎంకరేజ్ చేయటం, రాబోయే రోజుల్లో ఇథనాల్ 30 పెట్రోల్ని ఇంట్రడ్యూస్ ఆలోచన చేయటం, ఇవన్నీ కూడా ఎటువైపు దారితీసే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.